ఇప్పుడు విద్యా వైద్యమే కదా ఇంపార్టెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో. మనకు కావాల్సింది ఏంది, ఒక వ్యక్తికి కావాల్సింది విద్య వైద్యం. సరైనటువంటి విద్య సరైనటువంటి వైద్యం ఉంటే ఆ వ్యక్తి ఎట్లన్నా బతుకుతాడు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రెజర్ పెడితే తప్ప పని కాదు. ప్రెజర్ పెట్టి మొత్తం మేము ఖతం చేస్తాం, చేతులు ఎత్తేసినాం, మా వల్ల కాదు అని చెప్తే తప్ప మన రాష్ట్రంలో పని కాదేమో అనిపిస్తున్నది. ఓవైపు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మేము కాలేజీలు బంద్ చేస్తున్నాం, మా వల్ల కాదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది, అరే మా విద్యా సంస్థలు కూడా నడవాలే కదా, మీరేమో సీట్లు వచ్చుడుతోటే వీళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు అయినా మెడికల్ అయినా మీరంతా మేమే చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పటిదాకా మీరు బకాయిలు ఇంకా పెండింగ్ బకాయిలు ఇంకా క్లియర్ చేస్తలేరు, మరి మేము కూడా స్టాఫ్కి జీతాలు ఇచ్చుకోవాలి, కాలేజ్ మెయింటెనెన్స్ కథ అంత ఉంటుంది, మరి మా పరిస్థితి ఏంది అని చెప్పి ఓవైపు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. ఇక అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడిండు. దాదాపు నిన్న రాత్రి గట్టిగానే చర్చలు నడిచినాయి. సుమారు ఒక 3-4 గంటల సేపు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలతోటి బట్టి విక్రమార్క చర్చలు జరిపినటువంటి పరిస్థితి. సుమారు 1207 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో. కాబట్టి సో బట్టి అన్న ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి చెప్పిండట, ఈ దీపావళి లోపు దసరా లోపు ఇప్పుడు ఈ రోజు అయితే ఒక 600 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నాం. 1200 కోట్లు బకాయిలు ఉన్నారు కదా ఏది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో, 600 కోట్ల రూపాయలు ఈరోజు మేము రిలీజ్ చేస్తాం, దీపావళి లోపు మిగతా 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం.